అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత చదువులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. మళ్ళీ తన దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియచేయండి. ఈరోజు ఈ రాశి వారికి స్త్రీల వల్ల ఎక్కువగా కలిసే అవకాశాలు, సందర్భాలు ఎదురవుతాయి. ఈరోజు మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు ఈరోజు పూర్తి చేసేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికైతే అధిక లాభాలైతే మరి పొందగలుగుతారు. మీరు పనిచేసేటటువంటి ఆఫీసులో జీతంతో పాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళ నెరవేరుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇంటర్వ్యూలకు వెళ్ళిన వారికి మంచి సమాచారం కూడా అందుతుంది. ఇక మీరు ఈరోజు ఇంటర్నెట్ నుంచి ఒక మంచి సమాచారం తీసుకొని దాని వల్ల లాభపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈరోజు మరి చూసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి శత్రువులను కూడా మీరు మీ యొక్క మంచి ప్రవర్తన కారణంగా మిత్రులుగా మార్చుకోగల సామర్థ్యం మీకుంది. ఇక అనారోగ్య బాధలు అనేవి తొలగించడానికి మీరు మీ యొక్క ఆరోగ్యం కోసము ప్రయత్నాలు చేస్తారు, మందులను సేకరిస్తారు, డాక్టర్ను సంప్రదిస్తారు. అకారణంగా కలహాలు ఏర్పడకుండా చూసుకోవాలి. అనవసర భయానికి దూరంగా ఉండండి. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగాలలోని వారికి జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహించాలి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసే సందర్భాలు కూడా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ప్రయాణాన్ని మానుకోవాలి. మరీ ముఖ్యం అనిపిస్తే మాత్రము ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా ప్రయాణం చేస్తేనే మంచిది, ఉత్తమము. ఇక వారు తగిన మందులను దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. ఈరోజు స్వల్ప అనారోగ్య బాధలు కొంతమందికి అయితే ఉంటాయి. వృధా ప్రయాణాలు మాత్రం చేయకుండా ఉంటేనే మంచిది. సహజల్లా సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సన్నిహితులతోటి విరోధం ఏర్పడకుండా మెలగడం అనేది మంచిది. ప్రయత్న కార్యాలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయుట, హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండటం వలన మీకు మంచిగా ఉంటుంది. ఇక నూతన వస్తువు ఆభరణాలు కూడా ఖరీదు చేస్తారు. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతోటి ముందుకు నడుస్తారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు కొన్ని ఉన్నా తొలగించబడతాయి. ఈరోజు ఆకస్మిక కలహాలకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకొని మృదువుగా ప్రేమగా మాట్లాడండి. అలా చేయటం ద్వారా మాత్రమే మీ పనులు సాగిపోతాయి, ఆటంకాలు తొలగించబడతాయి. ఇక కుటుంబ విషయాల్లో మార్పులు కూడా ఉంటాయి. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులను సంప్రదించి మీరు ఏ విషయంలోనైనా సరే కుటుంబ సభ్యుల సంప్రదింపుల ద్వారా మాత్రమే మీరు ముందుకు తీసుకెళ్ళి పెట్టడం వల్ల మీకు ఆటంకాలు అనేవి ఎదురవవు. ఇక ఈరోజు చూసినట్లయితే మీరు వేల ప్రకారం ఆహారం తీసుకోవాలి. లేకపోతే మీరు అజీర్ణ బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరియు కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు నిద్ర ఎక్కువగా వస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ నిద్రపోతే ప్రశాంతంగా నిద్రపోయినట్లు అనిపించదు. గ్రహ నక్షత్రాలను బట్టి ఈరోజు మీకు దోష నివారణ కొరకు మీరు మీ దిండు కింద నెమలికను ఉంచుకొని నిద్రపోవటం ద్వారా ప్రశాంతమైనటువంటి నిద్రను మీరు పొందగలుగుతారు. ఈరోజు మీ నుండి నెగిటివిటీ తొలగించబడుతుంది. ఎందుకంటే నెమలికకు మరి నెగిటివిటీని గ్రహించి బయటకు తొలగించేటటువంటి శక్తి ఉంది. పాజిటివిటీని దగ్గరకు లాక్కుంటుంది. నవగ్రహాల శక్తి ఉంటుందంటారు. మరి దాని వలన ఈ నెమలిక మీరు మీ యొక్క దిండు కింద ఉంచుకొని పడుకోవడం ద్వారా మీకున్నటువంటి నెగిటివ్ ఆలోచనలు కూడా తొలగించబడతాయి. మీకు ప్రశాంతంగా నిద్ర అనేది రావడం జరుగుతుంది. మానసిక చికిత్సకు కూడా కారణమవుతుంది నెమలిక. కాబట్టి మీరు ఈ పని చేయండి. ఆ తర్వాత మీరు మరి శ్రీకృష్ణునికి వెన్న, పంచదార పెట్టినటువంటి ఆ నైవేద్యాన్ని మీరు ఉదయం పూట చిన్నపిల్లలకు పంచిపెట్టండి. మరియు పూజలు సమర్పించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. అన్ని దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. ఇక లక్కీ సంఖ్య 95, లక్కీ కలర్ అయితే మరి ఎరుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.